మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని రోడ్ నంబర్ 18లో ఉన్న సాలిస్లైట్ రసాయన పరిశ్రమలో కెమికల్ డ్రమ్ములు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపట్టడంతో సమీపంలోని ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. నాచారం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగాలముకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కిలోమీటర్ వరకు దట్టంగా అలుముకున్న పొగతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలార్పుతున్నారు. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఇళ్లను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ సందర్శించారు. సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రియాక్టర్లు పేలడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. నాచారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. 2 గంటలుగా మంటలైతే అదుపులోకి రాలేదు. మేయర్ కూడా ఇక్కడ స్థానికంగా పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా సార్ అంటే ఇప్పటివరకు అదుపులోకి వచ్చే దీనికి ప్రధానంగా కారణం ఏంటని అనుకుంటున్నారు? ఇప్పటికి ఇలా మరి నిన్నటి వరకు వచ్చిన స్టాక్ ప్రకారం 300 పైన పెల్లెట్స్ మరి దాని సాల్వెంట్ డ్రమ్ములు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికి అది ఉదయం నుంచి 10 నిమిషాల కొట్టి మరి 5 నిమిషాల కొట్టి ఆ డ్రమ్ములు వేలి మంటలు పైకి లేస్తున్నాయి. మరి ఇప్పటికి కొన్ని బర్న్ అయినాయి అనుకుంటున్నాం. ఆ సాల్వెంట్ కెమికల్ బర్న్ అయితే కొంత మంటలు కంట్రోల్కి వస్తాయని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు. మరి ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్స్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లో సుమారు మరి 250-300 మంది ఎంప్లాయీస్ మరి చుట్టూ 4 వైపుల నుంచి కూడా ఫైర్ ఇంజన్స్ పెట్టి ఇప్పటికే 7 ఫైర్ ఇంజన్లు కూడా రావడం జరిగింది. ఫైర్ వాళ్ళు ఇప్పటికే అటాక్ చేస్తున్నారు. కాకపోతే అది వాటర్ రియాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మరి ఫోమ్ కొట్టి వాటర్లో మిక్స్ చేసి దాన్ని కొంత సపరేట్ చేస్తున్నారు. కాకపోతే అల్టిమేట్గా అలా ఉన్న కెమికల్ అంతా కాలితేనే అది కంట్రోల్కి వస్తుంది. దాని ఇంకా 1-2 అవర్స్ తర్వాత మనం ఏమైనా చెప్పగలుగుతాం. ఇంకా స్పెషల్ మెకానిజం ఉందా అని చెప్పి మరి ఇలా క్రెయిన్ మరి సంబంధించినవి కూడా తీసుకొస్తున్నారు. ఇవాళ హైడ్రాలిక్ క్రెయిన్ సంబంధించిన మిషన్స్ కూడా ఫైర్ ఇంజన్స్ వాటితో కూడా పైనుంచి మరి ఫోమ్ పెట్టి కొట్టాలని చెప్పి 1-2 అవర్స్లో మీకు సంబంధించిన ఏమన్నా చెప్పగలుగుతాం. కెమికల్స్ నిల్వ ఉంచడం కారణమా లేదంటే ప్రతిసారి ఘటన జరిగిన ప్రతిసారి అనుమతులు లేవనేటువంటిది ముఖ్యంగా ఉంటుంది. ఎలాంటి చర్యలు ఉంటాయి ముందు? అనుమతులు తీసుకుంటున్నప్పుడు అన్ని కరెక్ట్గా చూపెడతారు. ఆ తర్వాత వాళ్ళు కొన్ని మెజర్మెంట్స్ పాటించక ఇట్లాంటివి వస్తాయి. ఇంకోటి దీనికి సంబంధించిన వేడి కూడా ఏంటంటే టెంపరేచర్ ఇప్పటికీ ఇవాళ ఎక్కువగా ఉండడంతో ఆ టెంపరేచర్కి అవి ఎమ్మటే రియాక్ట్ అయ్యి మరి ఒకటి బేలిందంటే దాంతోపాటు ఎమ్మటే సిలిండర్ లెక్క అంటుకుంటాయి. కాబట్టి దానికి సంబంధించిన మెజర్మెంట్స్ కొంత తీసుకోవడంలో దానికి వాతావరణంలో కొంత కూలు చెట్లు ఇవన్నీ కొంత వాళ్ళు పెట్టుకోవాలి. ఇట్లాంటి ఫ్యాక్టరీలో దానికి సంబంధించిన మెజర్మెంట్స్ తీసుకోలేదు. మాట్లాడుతున్నారా మరి చర్యలు తీసుకున్నారు? యాజమాన్యంతో మాట్లాడేది కాదు. దాని మీద పూర్తి ఎంక్వైరీ ఉండి ఎవరు తప్పున్నా వాళ్ళ మీద క్రిమినల్ చర్య కూడా ఉంటాయి. ఇట్లాంటి ఫ్యాక్టరీలను కొంత సిటీకి దూరంగా ఉంచడానికి కూడా మరి గవర్నమెంట్ నుంచి పాలసీ తీసుకుని వీటంతా కన్విన్స్ చేసి 50 కిలోమీటర్ దూరం అవతలకు తీసుకపోతే కూడా ఈ జనావాసాలకు ఇబ్బంది ఉండదన్న దాంట్లో మరి సీరియస్గా గవర్నమెంట్ కూడా డ్రైవ్ చేస్తుంది. రైట్ సార్, ఇది మొత్తంగా మేయర్ గారు చెప్తున్నారు. చర్యలు అయితే ఖచ్చితంగా కొనసాగుతాయి. ముందుగా అనుమతులు తీసుకుంటారు, కానీ అనుమతులు తీసుకున్న తర్వాత క్యాజువాలిటీస్ ఉండవు, వారు అనేక పాటించమని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏసీపీ గారు ఉన్నారు. సార్ అంటే ఇది యాజమాన్యం ముఖ్యంగా ముందొక అనుమతి తీసుకుంటుంది, తర్వాత ఇంకా ఎక్కువ ఉంటాయి. దీని ప్రకారం మీరు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? వారు ఇప్పటి వరకు మీరు మాట్లాడారా? జనరల్గా కంపెనీల అనుమతులు పోలీస్
పోలీసు ఇవ్వదు. ఆ ఫ్యాక్టరీస్ వాళ్ళని ఏ విధంగా అనుమతులు ఉన్నాయి ఏమనేది తర్వాత ఇది అయిన తర్వాత చూస్తాం. ఈ టైంలో మేము అవన్నీ విచారణ చేయలేము. ఏదైతే చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీస్లో ఉన్న పబ్లిక్ని, తర్వాత హెచ్సిఎల్ కాలనీది కేఎల్ రెడ్డి నగర్ని, ఇవన్నిటిని కూడా పబ్లిక్ చాలా వరకు ఒక 80% మేము షిఫ్ట్ చేసాము. ఇంకా మిగతా వాళ్ళని కూడా షిఫ్ట్ చేస్తున్నాము. మా జాగ్రత్తలు మేము తీసుకున్నాం. సిటీస్ ఇప్పుడు దీనికి చుట్టుపక్కల ఏ విధంగా అయితే కొంత పరిధి ఉందో ఫైర్ వాళ్ళని అడిగాము. ఇది ఏమైనా ప్రమాదం జరిగితే ఎంతవరకు ప్రమాదం జరగవచ్చు అనే ప్లేస్ వరకు మేము వాళ్ళని ఎక్కడ ఎవరు లేకుండా క్యాజువాలిటీ కాకుండా ప్రయత్నాలు చేస్తున్నాము. వాటర్ కూడా చాలా వరకు మేము రోడ్ మీద పోయే ట్యాంకర్స్ని వాటిని కూడా పట్టుకొని పోలీస్ వాళ్ళు కూడా ఇస్తున్నాము. అదే కాకుండా వాటర్ వర్క్స్, ఎంసీహెచ్, ఈ ఫైర్ వాళ్ళు చాలా సిబ్బంది కష్టపడుతున్నారు. అందరు కష్టపడుతున్నారు. మేయర్ గారు కూడా వచ్చి మార్నింగ్ నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే ఇప్పటివరకు రిపోర్ట్ కాలేదు. ఇది మొత్తంగా ఏసీ గారు చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఏ ఒక్కరు కూడా ఎలాంటి గాయాలు కాలేదు, ఎవరు కూడా మరణించలేదు. కానీ చర్యలకు సంబంధించి మాత్రము ఎవరైనా సరే మేయర్ చెప్తున్నారు ఖచ్చితంగా ముందు ఒక అనుమతి తీసుకుంటారు, తర్వాత అంతకంటే మించి పరిమితికి మించి కెమికల్స్ నిల్వ చేయడం కానీ చేస్తుంటారు. ఇలాంటి ఘటన నిరూపితమైతే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి కూడా ఒక పాలసీ ఇప్పటికే తీసుకొచ్చాం, దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు. ఎండవేడి, ఉష్ణోగ్రత అధిక కారణంగా కూడా ఈ పేలుడు మరింత అధికమైనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తంగా మల్లాపూర్లో ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి అధికారులు ఇస్తున్నటువంటి వివరణ. కెమెరా పర్సన్ పాషాతో సందీప్, మల్లాపూర్ నుంచి.